హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పీస్ కూడా వదిలిపెట్టకుండా టోటల్ తినేస్తారండి. పీస్ కూడా మంచిగా చక్కగా కుక్ అయింది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్రీకి సరిపడా ఆనియన్స్ తీసేసుకోండి. నేను బిగ్ సైజ్ది 1 తీసేసుకున్నాను. కర్రీ వచ్చేసి కేజీకి కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా బిగ్ సైజ్ది ఆనియన్ తీసేసుకున్న తర్వాత అందులోనే పుదీనా క్వాంటిటీ కాస్త ఎక్కువ తీసేసుకోండి. పుదీనా ఫ్లేవర్ తింటూ ఉంటే మనకి చక్కగా తెలుస్తూ ఉంటుంది. సో పుదీనా ఫ్లేవర్ మనం ఆయిల్ ఫ్రై చేస్తాం కాబట్టి పచ్చి స్మెల్ అనేది కూడా రాదు. ఒక గుప్పెన్నర వరకు పుదీనా తీసేసుకోండి, మెత్తగా మిక్సీ పట్టేసేయండి. సో ఇప్పుడు అందులో అంటున్నా పక్కకి మంచిగా చికెన్ని మంచిగా ఫ్రెష్గా వాష్ చేసేసి పెట్టేసేయండి. వాటర్ టోటల్ తీసేసేయండి, వాటర్ ఏం లేకుండా జల్లెట్లో జల్లించేసేయండి. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ తీసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బగారాకు చుంచి వేసానండి, ఎందుకంటే కలుపుతూ ఉంటే మీద పడుతూ ఉంటుంది. సో చుంచి తీసేసుకోండి. అలానే కసూరి మేతి వచ్చేసి స్పూన్నర వరకు తీసేసుకున్నాను. కసూరి మేతిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ చేసి పెట్టేసుకున్న పేస్ట్ ఉంది కదా అండి, నేను పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు, పచ్చిమిర్చి కారం ఏం వేయట్లేదు, టోటల్ ఎండు కారంతో చేస్తున్నాను. సో ఆనియన్ పేస్ట్ నుండి పుదీనా పేస్ట్ని ఈ విధంగా యాడ్ చేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేంపేసుకుంటే సరిపోతుంది. అందులోనే అల్లం పేస్ట్ ఒక స్పూన్నర వరకు అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను. మంచిగా ఈ పచ్చి పుదీనా, పచ్చి అల్లము, ఈ పేస్ట్ అంత ఉంది కదా అండి, సో అదంతా టోటల్ ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మంచిగా ఒకసారి కలిపేసేసుకోండి. ఇలా కలిపేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన ఆఫ్టర్ 3 మినిట్స్కి చూపిస్తున్నాను మీకు. చూడండి, చక్కగా ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. ఆయిల్ పైకి తేలిందంటే చక్కగా ఆయిల్లో ఫ్రై అయిందని అర్థం అండి. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మీడియం సైజు టమాటో తీసేసుకున్నానండి. టమాటో ప్యూరీ కూడా యాడ్ చేస్తున్నాను. నేను కేజీకి ఒక టమాటో తీసేసుకుంటే సరిపోతుంది. మరీ హెవీగా తీసేసుకున్నా కూడా ఆ టమాటో ఫ్లేవర్ ఎక్కువైపోతుందండి. సో ఎక్కువ కాకుండా ఉండాలంటే ఒక టమాటో వరకు తీసేసుకుంటే సరిపోతుంది. మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేసి ఇందులో కలిపేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఆఫ్టర్ 3 మినిట్స్ మంచి చక్కగా కుక్ అవ్వనివ్వండి. చూడండి ఎంత చక్కగా ఆయిల్ అనేది కూడా పైకి తేలుతుందో. ఈ టమాటో కూడా మంచిగా కుక్ అవుతుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న కలర్ కూడా చేంజ్ అయింది. కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కుక్ అయిందా లేదా అనేసి. ఇప్పుడు అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. పసుపును కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే కారం యాడ్ చేస్తున్నానండి. కారం మనం ఇష్టం ఎంతవరకు తింటామో అంతవరకు కారం తీసేసుకుంటే సరిపోతుంది. కారంని కూడా కారం వేసినప్పుడు గ్యాస్ని సిమ్లో ఉంచేసేయండి, ఎందుకంటే మాడిపోకుండా ఉండడానికి. సో సిమ్లో ఉంచేసి కారంని కాస్త లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఇందాక ఫ్రెష్గా వాష్ చేసి పెట్టేసుకున్న చికెన్ ఉంది కదా అండి, వాటర్ ఏం లేకుండా తీసేసుకోండి అని చెప్పాను కదా. సో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత యాడ్ చేయండి. ఇందులో చికెన్ యాడ్ చేసిన తర్వాత మనం వేసిన ఫ్లేవర్స్ టోటల్ చికెన్కి పట్టేలాగా మంచిగా చక్కగా కలిపేసేసుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. ఇందాక కారం వేసినప్పుడు మనం సిమ్లో ఉంచాం కదా, సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా చక్కగా కలిపేసేసుకోండి ఒకసారి టోటల్ అన్నీ కలిసేలాగా. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఆఫ్టర్ 2 or 3 మినిట్స్కి చూపిస్తున్నాను మీకు. చూడండి, సైడ్స్కి ఆయిల్ అనేది కూడా లైట్గా వచ్చేస్తుంది. పీస్ అనేది కూడా మంచిగా చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. ఆయిల్లో ఎంత ఫ్రై చేస్తే అంత టేస్టీగా వస్తుంది పీస్ అనేది. నేను వాటర్ తీసుకోవట్లేదు ఇందులో, టోటల్ మనం మూత పెట్టిన ఆవిరితోటే చికెన్ని కుక్ చేస్తున్నాను. ఒక్కసారి కలిపేసేయండి. టోటల్ ఇందాక హీట్ తగులుతూ ఉంటే పీస్ అనేది కూడా చక్కగా ఉడుకుతుంది కదా అండి. సో ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఆఫ్టర్ 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ మనం చికెన్ కుక్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది కదా అండి. సో ఆఫ్టర్ 3 మినిట్స్ చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఆయిల్ అనేది మంచి సైడ్స్ అయినా మధ్యలో అయినా ఎంత చక్కగా వచ్చేస్తుందో. పీస్ అనేది కూడా చక్కగా ఉడుకుతుందండి. కింద అడుగు మాత్రం మాడకుండా చూసుకోండి, ఎందుకంటే 2 మినిట్స్కి ఒకసారి 3 మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉండండి. చికెన్ మంచిగా ఫ్రై అవుతుంది, ఆయిల్లో మంచిగా టేస్ట్ వస్తుంది. ఒకసారి కలపండి. చూడండి ఎంత ఎమ్మి, కలుపుతూ ఉంటేనే ఎంత ఎమ్మిగా ఉందో, ఎంత చక్కగా వస్తుందో. సో ఒకసారి కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేసేయండి మంచిగా చక్కగా. 5 మినిట్స్ ఆఫ్టర్ చూడండి, ఆయిల్ అనేది ఇంకా ఫస్ట్ సెకండ్ దాంతో పోలిస్తే ఈసారి ఆయిల్ అనేది చాలా ఎక్కువ వచ్చింది పైకి. సో ఈ విధంగా ఒక్కసారి కలిపేసేసుకోండి. మళ్ళీ అడుగు మాడకుండా చూసుకోండి. అడుగు మాడిందంటే టేస్ట్లెస్ ఉంటుందండి చికెన్ అనేది. సో అడుగు మాడకుండా మంచిగా కలుపుతూ ఉండండి. ఆయిల్ అనేది ఎక్కువైందని మాత్రం అనుకోకండి, మనం కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆయిల్ అనేది కూడా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అందులోనే హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి, 1 టేబుల్ స్పూన్నర వరకు. అలానే పచ్చి ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను, 1 టేబుల్ నర వరకు పచ్చి ధనియా పౌడర్ యాడ్ చేయండి.
తర్వాత అందులోనే కుడక పొడి యాడ్ చేస్తున్నాను. డ్రై కొబ్బరి తీసేసుకున్నాను. డ్రై కొబ్బరి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు, హోల్ మిక్స్డ్ గరం మసాలా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా తీసేసుకోండి. ఒక హాఫ్ కంటే ఎక్కువగా, టేబుల్ స్పూన్ కంటే తక్కువగా తీసేసుకొని టోటల్ ఒక్కసారి కలిపేసేయండి. కలుపుతూ ఉంటే స్మెల్ మాత్రం చాలా చక్కగా వస్తుందండి. ఎందుకంటే మనం గరం మసాలా, హోల్ మిక్స్డ్ గరం మసాలా యాడ్ చేసాం కదా. సో ఆ ఫ్లేవర్ వేయగానే స్మెల్ మాత్రం చాలా చక్కగా వస్తుంది. ఒకసారి కలిపేసేయండి. కలిపేసేసి మూత పెట్టేసేయండి. 3 మినిట్స్ ఆఫ్టర్ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మనం వేసిన మసాలాలు కూడా చక్కగా కుక్ అయ్యాయి. చూస్తూ ఉంటేనే తెలిసిపోతుంది. మనం వేసిన సాల్ట్ అయినా, ధనియా పౌడర్ అయినా మంచిగా చక్కగా పట్టాయి. మనకి గ్రేవీ అనేది కూడా చూడండి ఎంత చిక్కగా వస్తుందో. గ్రేవీ అనేది కూడా వాటర్ లేకుండా ఎంత చక్కగా వస్తుందో. పీస్ అనేది కూడా చూడండి, మరి బాగా కుక్ అవ్వలేదు. ఇలా బాగా కుక్ చేసినా కూడా పీస్ అనేది టేస్ట్ ఉండదు. చూడండి, ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర ఫ్లేవర్ యాడ్ చేయండి. కొత్తిమీర క్వాంటిటీ వచ్చేసి కాస్త ఎక్కువగా తీసేసుకోండి. ఎక్కువగా తీసేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది పీస్కి అనేది పట్టి ఆ గ్రేవీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. సో అందుకనేసి కాస్త ఎక్కువ తీసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు గ్యాస్ని సిమ్లో ఉంచేసి మంచిగా ఈ కొత్తిమీర ఫ్లేవర్ టోటల్ చికెన్కి పట్టేలాగా మంచిగా ఉంచేసేయండి. 2 మినిట్స్ ఆఫ్టర్ గ్యాస్ ఆఫ్ చేసేసి మంచిగా వేడివేడిగా తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చికెన్ మనం చపాతీలోకైనా, పూరీలోకైనా, రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లెయిన్ రైస్లో అయితే ఇంకా టేస్ట్ అనేది అదిరిపోతుందండి. సో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. చూడండి, గ్రేవీ అనేది కూడా మనకి ఎంత చక్కగా వచ్చిందో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.